హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత వీలాగ్స్. అయితే ఈరోజు నేను కిట్టి పార్టీలో 1 మినిట్ గేమ్ షోను ఇవి పిస్తా పెంకులతోటి 1 మినిట్లో ఒక్కొక్కటే తీసుకుంటూ ఒకటే చెయ్యి వాడుకోవాలి, 2 చెయ్యిలు వాడకూడదు. ఒకటి తీసుకుంటూ ఎన్ని 5 కుప్పలు పెడతామో వాటిని కౌంట్ చేసుకోవాలి. ఒకటి, బాగుంది కదా, హాయిగా ఉందయ్యా. కాన్సన్ట్రేషన్ గేమ్, దిస్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ గేమ్. ఓన్లీ 1 penku you put on the paper. ఓకే ఫ్రెండ్స్, 2 పట్టుకున్నా, తప్పు, గేమ్ నుంచి డిలీట్ అయిపోతాం. ఓకేనా? ఓన్లీ 1 మినిట్లో మనం ఎన్ని పెడితే ఇది కూడా డిలీట్, నో, ఓన్లీ 1. ఇదేంటంటే ఒక కాన్సన్ట్రేషన్ గేమ్. మరియు మనకు స్పాండసిస్ ఉన్నట్టయితే ఇది మెడ ఎముకలు కూడా కదులుతూ ఉంటాయి మిత్రమా. కాబట్టి ప్రతిదీ కూడా మనకు హెల్తీనిచ్చే 1 మినిట్ గేమ్ షోనే ఆడాలని, అందరం ఆనందంగా కిట్టి పార్టీ చేసుకోవాలని. కిట్టి పార్టీ అంటే చాలామందికి లేనిపోని అపోహలు ఉంటాయి మిత్రమా. లేదు, నలుగురు కలుసుకోవడము, నలుగురు పాటలు పాడుకోవడము, దాంట్లోనే ఎంతో ఆనందంగా ఉంటుంది మిత్రమా. అందుకే కిట్టి పార్టీ అనేది అందరం ఒక దగ్గర గెట్ టుగెదర్ అయి హరే రామ అంటూ స్వామివారిని మనము కొలుస్తూ ఓం నమః శివాయ అంటూ కదా. హిందూ ధర్మం ప్రకారం మనం ప్రతి వారము మనము గుడికి వెళ్ళాలి కదా. అలా గుడికి వెళ్ళకుండా ఇలా మనము కిట్టి పార్టీని పెట్టుకున్నట్టయితే నెలకొకసారి అయిన స్వామివారిని మనం చేసుకోవచ్చు మిత్రమా కదా. ఆల్రెడీ 1 మినిట్ ఈజ్ ఓవర్ కాబట్టి ఇప్పుడు కౌంట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎన్ని పాయింట్స్ ఇచ్చుకుందాం మనం? 5 పెట్టాం కాబట్టి 5 ఇచ్చుకుందాం కదా. ఈ ఫస్ట్ కౌంట్ 1 2 3 4 5 6 7 8 9 10 5 50 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి ఈ కిట్టి గేమ్లో 1 మినిట్లో ఎవరు ఎన్ని ఇలా 5 పెంకులతో గ్రూప్ లాగా పెడతారో వాళ్ళే విన్ అయినట్టుగా మనం పరిగణించి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తాము. ఆనందంగా మనం మంచి వాళ్ళతో కలిసి తెనేటి విందువులో పాల్గొని హ్యాపీగా ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసాము, ఇక్కడే ఈ కిట్టి పార్టీ 1 మినిట్ గేమ్ షోలో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనుకుంటూ మనము ఈ విధంగా చేతినిలా మూవ్ చేసినట్టయితే ఒక ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది కదా మిత్రమా. ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది, ఇలా బ్లడ్ సర్క్యులేషన్ కదా. ఓకేనా? చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.